హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైల్స్ విత్ ఏఎన్వి. ఎప్పటి నుండో అనుకున్నది ఈ రోజు నెరవేరింది. మేము తిరుమల వెళ్తున్నాం. రండి మా ప్రయాణం చూద్దాం. ఎంతమందికి తెలుసు శనివారం రోజు శ్రీవారికి ఎందుకు ప్రత్యేకమని? శ్రీవారికి ముందు ఎందుకు వరాహస్వామి దర్శనం చేసుకోవాలి? అక్కడ జరిగే మాడవీధి ఊరేగింపు ప్రత్యేకత ఏంటి అని రండి తెలుసుకుందాం. శనివారం రోజు శ్రీవారు పద్మావతి అమ్మవారిలో పెళ్లి జరిగిందంట. వాళ్ళ కుమారుడు సుదర్శనుడు పుట్టింది శనివారం రోజున. శనీశ్వరుడు శ్రీవారికి ప్రామిస్ చేశాడంట, శనివారం రోజు శ్రీవారిని కొలిసిన భక్తులకి మంచి చేస్తాను అని. మాడవీధి ఊరేగింపు కొన్ని ప్రత్యేక రోజులు బ్రహ్మోత్సవాలప్పుడు ఉత్సవ విగ్రహాలు ఏనుగులతో పాటు తిరుమల దేవస్థానం చుట్టూ ఊరేగింపు చేస్తారు. మాడ అంటే తమిళ్లో పెద్ద బిల్డింగ్ ఉండే ప్లేస్ అని. ఊరేగింపు సమయంలో ఏనుగుల తండంతో ఆశీర్వాదాలు తీసుకోవడం, కన్నుల పండుగగా జరిగే ఊరేగింపు చూడటం, ఆ తర్వాత వరాహస్వామి దర్శనం చేసుకోవడం. వరాహస్వామి గుడి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కన్నా పురాతనమైనది. వైకుంఠం నుండి వచ్చిన శ్రీనివాసునికి ఇక్కడ స్థలాన్ని ఇచ్చినందుకు వరాహస్వామికి తొలి దర్శనం, తొలి అర్చన, తొలి ప్రసాదం జరిగేట్లుగా వెంకటేశ్వర స్వామి వాగ్దానం చేసినట్లు పురాణం చెప్తుంది. తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఎంతమందికి ఘాట్ జర్నీ చేయడం ఇష్టం? నైట్ వ్యూ బాగుంటుంది ఘాట్ రోడ్ లో, కానీ సేఫ్ డ్రైవ్ మస్ట్. నెక్స్ట్ షాట్ లో మీట్ అవుతాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.